అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అప్సాన్ రాజేష్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం సార్, కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో 100 రోజుల పరిపాలన అవుతుంది, 100 రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి. నిజంగా కూటమి అనుకున్నది సాధించింది, ప్రజలకి ఏదైతే ఇవ్వాలనుకుందో వాళ్ళకి చేరవేసింది అనుకోవచ్చు సార్? అంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం వల్ల ప్రజలు ఎంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు, రాజకీయ పార్టీలు ఎంత స్వేచ్ఛావాతావరణం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోగలుగుతున్నాయి, భావ ప్రకటన భావ వ్యక్తీకరణ ఎంత స్వేచ్ఛగా జరుగుతూ ఉంది, సంక్షేమ ఫలాలు ఎంత ఘనంగా అందుతున్నాయి, ఇవన్నీ ఒకసారి పక్కకి పెడితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు వల్ల, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వల్ల అందరికంటే ఎక్కువగా రిలీఫ్ ఫీల్ అవుతుంది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకనంటే అదేంటి సార్ చెప్తా, ఇప్పుడు 151 స్థానాలతో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టారు. కానీ పాపం మహానుభావుడు ఎందుకో తెలియదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రజల మధ్యకి వెళ్ళటానికి భయపడిపోయాడు. ఆయన పర్యటించే సందర్భంగా కూడా బ్యారికేడ్లు, పరదాలు, షట్టర్లు మూసేయటం, స్కూళ్ళకి సెలవులు ఇవ్వటం, వేల మంది పోలీసుల పహరాలో ఆయన పర్యటన జరిగాయి. ఇవాళ చూడు ఎంత స్వేచ్ఛగా, ఎంత ప్రశాంతంగా ప్రజలతో మమేకం అవుతున్నాడో. మళ్ళీ ఎప్పుడో పాదయాత్ర నాటి తలలు నిమరటం, ముద్దులు పెట్టే రోజులు ఆయనకి దగ్గరకు వచ్చేసినాయి. అంటే ఎంత స్వేచ్ఛగా ఆయన ఇవాళ ప్రజలతో మమేకం అయ్యే వాతావరణం ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఆయనకు దక్కరా, ఇవాళ దక్కింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కలకాలం కొనసాగాలని కోరుకుంటాడు. ప్రజలు కోరుకున్నా కోరుకోకపోయినా మనిషికి స్వేచ్ఛ కావాలి. నీకు ఒక 1000 కోట్ల ఆస్తి దక్కి అనారోగ్యంతో మంచా నుండి ఉపయోగం ఏంటి? లేదు, ఇంకొక 1000 కోట్ల ఆస్తి ఆడయ్యి జైల్లో పడేస్తే ఉపయోగం ఏంటి? 3 పూట్ల పచ్చడి మెతుకులైనా సరే తిని స్వేచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ప్రజల మధ్య ప్రజలతో మమేకం అవ్వగలిగే ఆరోగ్యంతో స్వేచ్ఛగా సంచరించగలిగే వెసులుబాటు ఉంటే చాలు కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అది. సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అవును, కల్పించడం కన్నా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం కన్నా కూడా అంటే రాష్ట్రంలో ఉన్న కోట్ల మంది ప్రజలతో పాటు సమానంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సౌలభ్యం దక్కింది. మరి ఇంతటి స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనా హయాం నాటి ఆ పీడకలను మరొకసారి కావాలని కోరుకుంటారా? తనకి స్వేచ్ఛ లేదు, తనని అభిమానించే ప్రజలతో మమేకం అవ్వలేకపోయాడు పాపం ఆయన. ఒక రకంగా ఆయన కష్టం చూసి మనకే అయ్యో పాపం అనిపించేది. అరే ఏంట్రా ఇది, వాళ్ళ సొంతూరు పులివెందులు వెళ్తే కూడా వాళ్ళ సొంత జనంతో కూడా కలవలేకపోతున్నాడు. మరి ఇవాళ చూడు, వరదల్లోకి వెళ్తున్నారు, మోకాళ్ళలోకి నీళ్లలో కాలు పెడుతున్నాడు. అంతకుముందు ఎట్లుండేది పాపం, వరద బాధితుల్ని, తుఫాను బాధితుల్ని పరామర్శించాలంటే కూడా రెడ్ కార్పెట్ బ్యారికేడ్లు పెట్టి గుర్తింపు కలిగిన అంటే ఉద్యోగులు కొంతమంది రైతుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడలో గుర్తింపు కార్డులు వేసి వాళ్ళకి ఇస్త్రీ బట్టలు వేసి ఆ బ్యారికేడ్ అవతల నుంచే పెడితే దానికి యువతలో బ్యారికేడ్ కట్టి దాని మీద రెడ్ కార్పెట్ వేసి ఒక డయాస్ పెడితే ఆ డయాస్ మీద నుంచొని వాళ్ళని పరామర్శించడం చాలా ఆయనకి ఎంతో ఇష్టమైన. తలలు నిమరటం, ముద్దులు పెట్టడానికి దూరం అయిపోయాడు కదా ఇన్ని సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు చక్కగా మళ్ళీ తలలు నిమురుతున్నాడు, ముద్దులు పెడుతున్నాడు. అటువంటప్పుడు కోట్ల మంది ప్రజల మాట ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం స్వేచ్ఛా స్వాతంత్రాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో దక్కినాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన సాధించిన ఒక ఘన విజయం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో రాజకీయ పార్టీలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకోలేకపోయినాయి. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛని అణిచివేతకు గురి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు జీతం అందుకోవటం అనేది ఒక కలగా మిగిలిపోయింది. తల్లిదండ్రులకి చదువుకుంటున్న తమ బిడ్డలకి సెక్యూర్డ్ కెరీర్ దక్కటం అనేది ఒక మృగ్యంగా మారిపోయింది. మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తా, ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్లకు అభివృద్ధి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాటిని ఏటిని సాధించలేని ఆ వాగ్దాన భంగం చేసిన నేపథ్యంలోనే ప్రజలు ఒక స్పష్టతతోటి ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. ఇవాళ పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే 16,437 ఉపాధ్యాయ
పోస్టుల నియామకం కోసం మెగా డిఎస్సి ఫైల్ మీద మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేశారు. ఆయన పాలనా హయాంలో తాను వాగ్దానం చేసిన విధంగా గత పాలనా హయాంలో చూసాం మనం చంద్రబాబు నాయుడు గారిని. 200 రూపాయలైన పెన్షన్ ఏకమొత్తంలో 1000 రూపాయలు చేశారు, 1000 రూపాయలు 2000 చేశారు. అదే విధానాన్ని మరొకసారి కొనసాగిస్తా తాను వాగ్దానం చేసిన 1000 రూపాయల పెన్షన్ పెంపుని ఏకమొత్తంగా సింగిల్ స్ట్రోక్ లో పదవి బాధ్యతలు చేపట్టిన 19 రోజుల్లో జూన్ 12 ముఖ్యమంత్రి ఆయన పదవి బాధ్యతలు చేపడితే జూలై 1న ఇంప్లిమెంట్ చేశారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని రద్దు చేసి చూపించారు. అంటే ప్రజలకి తమ ఆస్తి తమదవుతుందా కాదనే ఒక భయం మధ్య 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ప్రకృతి వనరులు అడ్డగోలుగా దోపిడీకి గురవుతుంటే తమ కళ్ళ ముందే స్కూటర్ల మీద తిరిగిన వాళ్ళు వాళ్ళ ఫార్చునర్ వెహికల్లో తిరుగుతున్న వైసీపీ నాయకులను చూసి ఇవాళ ఎంత తప్పు చేశాంరా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి అని చెప్పని రాష్ట్రమే ఒక రకంగా విలపించింది. లేడికి కాళ్ళు లేక చిక్కలేదు, కాలం లేక చిక్కింది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి చేత చిక్కి రాష్ట్రం విలవలాడింది. ఇవాళ ఆ స్థితి నుంచి పారిశ్రామిక పెట్టుబడులకి ఒక మార్గం సుగమమైంది. రాజధాని నిర్మాణం మళ్ళీ తిరిగి వేగం పుంజుకోవటానికి ఆస్కారం కలుగుతూ ఉంది. పోలవరం ప్రాజెక్టు ఒక రకమైన నిస్తేజంగా మారిపోయి దాని భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన స్థితి నుంచి మళ్ళీ తిరిగి పనులు వేగవంతం కావటానికి మార్గం సుగమవుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో కూడా సరైన అంటే గ్రాంట్ల మంజూరు కానీ లేదు ఒక పథకాల అమలులో కానీ సంస్థల మంజూరులో కానీ చొరవ చూపని జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఇవాళ 15,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణం కోసమే ఏకమొత్తంగా ఫస్ట్ బడ్జెట్లోనే ప్రవేశపెట్టిన తీరు చూస్తేనే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా అందుతున్నది స్పష్టమవుతూ ఉంది. మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి ఎవరి మెడలు వంచకుండానే ఇవాళ రాష్ట్రం పట్ల కన్సర్న్తోటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ సహాయ సహకారాలు చాలా స్పష్టంగా అందుతూ ఉన్నాయి. అటువంటి స్థితి నుంచి వాళ్ళ మద్యం పాలసీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు, లివర్ వ్యాధిగ్రస్తుల స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చారు. అంటే మనకి కొన్ని సందర్భాల్లో చెప్తారు డివోషనల్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఎకనామికల్ క్యాపిటల్, పొలిటికల్ క్యాపిటల్ అని చెప్పని అనుకుంటాం. కానీ కిడ్నీ పేషెంట్ల క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి మద్యం పాలసీ నుంచి ప్రజలని కొంతైనా సరే విముక్తి దిశగా ప్రయత్నం జరగాలి అని చెప్పని సమూల ప్రక్షాళనకి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తాము అందిస్తామన్న ఉచిత ఇసుకని అందించే ప్రాసెస్లో ఉన్నారు. అన్న క్యాంటీన్లు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. అంటే 6 గ్యారంటీల్లో అమలు చేయాల్సిన వాగ్దానాలు ఇంకా చాలా ఉన్నాయి. స్టేజ్ బై స్టేజ్ అమలు జరుగుతూ ఉంటాయి. అదే సందర్భంలో ప్రభుత్వ పనితీరు, ముఖ్యంగా అధికార వ్యవస్థ మళ్ళీ తిరిగి ప్రజలకు చేరువ కావటానికి, ప్రజాప్రతినిధులు ప్రజల విజ్ఞప్తులు స్వీకరించడానికి ఒక మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకు అందుబాటులో ఉండటం. ఇవాళ కూటమిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు వారి కార్యాలయాల్లో ప్రజల విజ్ఞప్తులు స్వీకరించి ప్రభుత్వ అధికారులకు మార్గనిర్దేశనం చేస్తా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఉన్న తీరు. అదే సందర్భంలో ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ప్రభుత్వ వనరుని అడ్డగోలుగా లూటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి మీడియాకి ఏ స్థాయిలో దోపిడీ జరిగింది అనేది కళ్ళ ముందు మనకి వాళ్ళ వాస్తవ రూపాల్లో బయటకు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతోటి అధికార బాధ్యతలు చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన చాలా ఘనంగా బిగినింది అనేది వాస్తవం. మనకు ఒక సామెత ఉంది, కాపురం చేసే తీరు కాళ్ళగోళ్ళ నాడే తెలుస్తుంది అంటారు. కాబట్టి వాళ్ళ ఈ తొలి 100 రోజుల పరిపాలన రాబోయే 4 సంవత్సరాల 9 నెలల మిగిలిన పరిపాలనా కాలం ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది, ప్రజల సంక్షేమాన్ని ఏ విధంగా అందించగలుగుతారు, అభివృద్ధి ఏ విధంగా చేయగలుగుతారు, ప్రజలు యువత ముఖ్యంగా ఎంతో ఆశతోటి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉపాధి కల్పన 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన వాగ్దాన దిశగా దాన్ని సుసాధ్యం చేయాలి అని అంటే పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి. ఆ దిశగా ఒక యాంబియన్స్ క్రియేట్ చేస్తా ఉన్నారు. తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడతా ఉన్నారు.
వరదలకు సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అవును. కూడా సూపర్ అందరూ మెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు ఇవాళ గారిని. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమస్యల్ని అవగాహన చేసుకోవటం కానీ, ఆయన ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరుగా ఉంచడంలో కానీ, ప్రజల కష్ట సుఖాలు అండగా నిలబడటం విషయంలో కానీ ఆయన ఒక ప్రూవెన్ ఫ్యాక్టర్. ట్రాక్ రికార్డు సంవత్సరాల తరబడి ఎన్నో సందర్భాల్లో ప్రూవ్ అయింది ఇప్పటికే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంత వేగంగా స్పందిస్తారా అని చెప్పని ఇప్పుడు తెలియని కొత్త జనరేషన్ వాళ్ళకి ఆయన పనితీరు ఆశ్చర్యం కలిగించొచ్చాము. కానీ ఎన్నో సందర్భాల్లో ఆయన ఎంత వేగంగా స్పందిస్తారు అనేది 1995లో ఒక సంక్షోభ పరిస్థితుల్లో, అంటే తెలుగుదేశం పార్టీలో తలెత్తిన ఒక సంక్షోభ పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టినాటి నుంచి ఆయన ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను హ్యాండిల్ చేశారు, రాజకీయపరమైన అస్థిరతలను హ్యాండిల్ చేశారు. జాతీయ స్థాయిలో కూడా ఒక రాజకీయ శూన్యత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆయన ప్రత్యామ్నాయ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 1-10 సార్లు చెప్తూ ఉంటారు, వెన్ దేర్ ఇస్ ఎ క్రైసిస్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఆ క్రైసిస్ని ప్రజలకు మరింతగా చేరువ కావడానికి ఒక ఆపర్చునిటీగా, ఆ క్రైసిస్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం అనేది పాలకుల బాధ్యత అనేది గుర్తెరిగిన ఒక సగటు రాజకీయ నాయకుడిగా. సగటు రాజకీయ నాయకుడు అని ఎందుకు అంటున్నాను అని అంటే, ఆయనకి తెలిసింది రాజకీయమే. ఆ రాజకీయం అనేది తనకి దక్కిన అవకాశం అనేది, ప్రజలు తనకి కట్టబెట్టిన అధికారం అనేది ఆ ప్రజల శ్రేయస్సు కోసం, వారి సేవ కోసమే వినియోగించాలి తప్ప వ్యక్తిగత ఆస్తులు సమకూర్చుకోవడానికో లేదు తమ కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకోకూడదన్న చిత్తశుద్ధిని చంద్రబాబు నాయుడు గారు దశాబ్దాల తరబడి ప్రదర్శించింది మనకందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ ఈ తొలి 100 రోజుల పరిపాలన అనేది 100% ప్రజల అంచనాలకి, ప్రజల ఆశలకి తగ్గట్టుగానే ఆ పరిపాలన జరుగుతుంది. కాకుండా ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు వారిలో చాలా అసంతృప్తి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో వాళ్ళకి ఎదురైన వేధింపులు, కష్టాలు, కడగండ్లు, అవమానాలు, వాళ్ళ మీద పెట్టబడిన కేసులు, వాళ్ళ కుటుంబాల్లో జరిగిన అరెస్టులు, పైగా వైసీపీ పార్టీ నాయకుల ద్వారా జరిగిన దాడులు, దౌర్జన్యాలు, ఆక్రమణలు, వీటన్నిటి నేపథ్యంలో 100% వైసీపీ నాయకులని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికీ చాలామంది వైసీపీ నాయకులు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉన్నారు. చట్టపరంగా వారిని శిక్షించి తీరాలి అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. వారికి ఎదురైన అనుభవాల రీత్యా, వారు ఎదుర్కొన్న అవమానాల రీత్యా, వారు ఎదుర్కొన్న వేధింపుల రీత్యా ఈరోజు వారి వైపు నుంచి ఆ డిమాండ్ రావటాన్ని కూడా అర్థం చేసుకోదగ్గది. దాన్ని ఏమీ సందేహించాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఈ విషయంలో ప్రభుత్వ పరంగా కొంచెం చొరవ చూపించి, అవసరమైతే ఒక జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి వేగవంతంగా ఏ తప్పులకి ఏ నాయకులు, ఏ స్థాయి అధికారులు పాల్పడ్డారు అనేది ఐడెంటిఫై చేసి వారి మీద ఒక సమగ్రమైన విచారణ జరిపించి తీరాల్సిన అవసరం ఉంది. అదే ఎందుకు న్యాయబద్ధమైన తెలుగుదేశం శ్రేణుల డిమాండ్ని మరింత వేగవంతం చేసి, ఆ డిమాండ్కి అనుకూలంగా ప్రభుత్వ పరంగా చొరవ తీసుకొని, ఎన్నికలకు ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 1-10 సార్లు చెప్పున్నారో, తనకి కనుక అధికారం వస్తే ఈ ఉల్లంఘనకు పాల్పడే ఏ స్థాయి నాయకుడైనా సరే కట్టడి చేస్తాము, ప్రజాకోర్టులో బోన్లో నిలబెట్టి తీరుతామని చెప్పని ఆ మాటను విశ్వసించిన ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పట్ల నమ్మకాన్ని ఓటు రూపంలో ప్రదర్శించారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, కూటమిలోని మిగిలిన నాయకులు కానీ వారు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుని తీసుకు అడుగులు వేయాలని చెప్పని ఆశిద్దాం.